ఆల్ రైట్, చెప్పండి. నాకు ఎందుకో మిమ్మల్ని చూస్తే బావ మిమ్మల్ని బంగారం అని ముద్దుగా పిలుస్తాడు అనిపిస్తుంది కదా, ఎందుకు? అలానే ఉంటా కాబట్టి. ఏం పేరు? సువర్ణ. నేనేదో ఊరుకొని బంగారం అన్నానని దాన్ని మార్చే సువర్ణ అని చెప్పండి. మీ పేరు చెప్పండి. నా పేరు అదేనండి. అందుకే బంగారం అని పిలుస్తున్నాడు. అవును. మరి నేను అలాగా ఉంటాను కదా. బావగారి పేరేంటి? రాజేష్. మీరేమని పిలుస్తారు? బుజ్జి. రాజు అని పిలచ్చు కదా, ఆయన రాజులో ఉన్నారు కదా. వేరే వాళ్ళ పేరు వస్తుంది రాజు అంటే. రాజేష్ ముద్దుగా రాజు అని పిల్లరా? ఆహా, బుజ్జి అనే అంట. ఎందుకు బుజ్జి బుజ్జిగా ఉంటాడా? అవును. ఎక్కడ దొరికాడు రాజు? ఈ ఊర్లోనే. ఈ ఊళ్ళోనే. ఎన్ని రోజులు వెతికితే దొరికాడు? ఒక 1 week లో. ఏంటి బావ దాకోవచ్చు కదా, మరి కంగారు నీకు? తెల్లగా ఉందని అన్నీ దొరికేసావా? బావగారు కూడా మీ కలరేనా? బాగుంటాడు. నేను బాగుంటాడా బాగాలేదా అని అడగలేదు. నా కళ్ళతోటి చూస్తే సూపర్. నేను ఎవరి హీరో లాగుంటాడు. నేను నీ కళ్ళతో చూసావా పక్కింటి వాళ్ళ కళ్ళతో చూసావా అని అడగలేదు. బావల నీకులాగా మిల్క్ బ్యూటీయా ఏంటి అని అడిగా. అరవింద్ స్వామి లా ఉంటాడు, నా ఫేవరెట్. ఎవరిలా ఉంటాడని నేను అడిగానండి. పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. అంటే మీకు అర్థం అవ్వాలి కదా. కలర్ తప్ప అని చెప్తుందండి. మీకులా తెల్లగా ఉంటాడా ఆపోజిట్ అని? అంటే మీడియంగా ఉంటారు. బుజ్జిబాబు ఎందుకు నచ్చాడు మీకు? అంటే అరవింద్ స్వామి లాగా ఉంటాడు. నా ఫేవరెట్ హీరో. మీ ఫేవరెట్ హీరో అరవింద్ స్వామి? ఏ సినిమాలో? రోజా. మధుబాల. ఒకవేళ అంటే 1 week లో దొరికేసాడు బుజ్జిబాబు గట్టు, ఓకే. అరవింద్ స్వామి లాంటి బుజ్జిబాబు దొరకకపోతే ఎన్ని రోజులైనా వెతికేదానివా? వెతికేదాన్ని. ఏం మాట్లాడుతున్నావు? వెతికి అరవింద్ స్వామి దగ్గరికి వెళ్ళేదాన్ని. ఏమనుకుంటున్నావు నువ్వు? వద్దు, మా వారే కావాలి. ఆల్ రైట్, జాగ్రత్తగా వినండి, ఒకేసారి చెప్తా. అసలే ఇప్పుడు బుజ్జిబాబు అంటూ ఉన్నారు, కరెక్ట్ గా వినాలి. మరి కాన్సన్ట్రేషన్ అక్కడ ఉందో ఇక్కడ ఉందో తెలియాలి ఇప్పుడు, ఓకే. నారీజన ప్రియతమా నాటుకోడి కూర తిందామా, నయాగరా ఫాల్స్ కి వెళ్ళి అష్టాచమ్మ ఆడదామా? నారీజన ప్రియతమా నాటుకోడి తిందామా. కూర ఏది? నాటుకోడి కూర తిందామా. నా తర్వాత నయాగరా వాటర్ ఫాల్స్ కి వెళ్దామా. వెళ్ళి అష్టాచమ్మ ఆడదామా. మొత్తం కలిపి చెప్పండి, కిసిడి చేయకుండా. చెప్పేశాను. ముక్కలు చెప్పారు. రెడీ. మర్చిపోయా. నారీజన ప్రీతమా నాటుకోడి కూర తిందామా, నయాగర వాటర్ ఫాల్స్ కి వెళ్ళి అష్టాచమ్మ ఆడదామా. ఎవరన్నా నయాగర వాటర్ ఫాల్స్ కి వెళ్ళి అక్కడ కూర్చొని అష్టాచమ్మ ఆడతారా? మేము ఆడతాం. ఏంటి బాబా ఇంకోసారి అన్న. కంగ్రాట్స్ మీకే. అదేంటి అలా పాస్ చేసుకోవచ్చా? సో మరి ఇదే హుషారుతో ఇదే ఆనందంతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం ఒంగోలు గిత్తలు అనే ఆట. అసలు ఎలా ఉంటుంది అంటే, మా వాళ్ళు అంటేనే మీకు అర్థమైంది కదా. బామలు సత్యభామలు, ఒంగోలు వచ్చిన తర్వాత ఒంగోలు గిత్తలు ఇక ఓ రేంజ్ లో ఆడతారు. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. రండి ఫస్ట్ టీం. ఆల్ రైట్, ఒంగోలు గిత్తలు గేమ్ ఆడడానికి మొదటి టీం రెడీగా ఉన్నారు. ఎలా ఆడాలి ఏంటి అంటే, ఈ బెలూన్ మీరు చేతులు వాడి ఫస్ట్ బెలూన్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ పెట్టుకుంటారు. ఆ తర్వాత మీరు ఇలా అందుకుంటారు. వామ్మో, కంఠాభరణం అంత పెట్టే పర్వాలేదా? మరి ఆ కంఠాభరణంతో ఈ బెలూన్ ఎలా పట్టుకుంటుంది ఏంటో నాకు డౌట్ గా ఉంది. ఓకే, సో ఫైనల్ గా మీరు తీసుకుని అందులో వేయాలి. నేను ఇచ్చిన 1 minute టైంలో ఎన్ని బెలూన్స్ పాస్ చేస్తే అన్ని పాయింట్లు వస్తాయి. ఓకే, రెడీ? 3, 2, 1 స్టార్ట్. ఇలాంటి 10 కంఠాభరణాలు పెట్టినా నాకేం కాదు అంటున్నారు. ఏంటంటే ఒంగోలు రోజు పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం ఇదే గేమ్ ఆడతారా ఏంటి? ఓ మాసా. పర్లేదులే, అందులో వేసినట్టే. వేసేయండి. నాగలక్ష్మి, నాగజ్యోతి, శ్రీలత అండ్ గాయత్రి గారు కలిసి 8 పాయింట్లు సాధించారు 30 seconds లో. మరి నెక్స్ట్ టీం ఎన్ని పాయింట్లు సాధిస్తారో చూద్దాం. ఓకే, కూర్చోండి మా. ఆల్ రైట్, నెక్స్ట్ మ్యాచ్ సులక్షణ, అనురాధ, గౌతమి అండ్ కీర్తి రెడీగా ఉన్నారు.
సో 30 సెకండ్స్ లో ముందు బ్యాచ్ 8 పాయింట్స్ సాధించారు. వీళ్ళు అంతకంటే తక్కువ సెకండ్స్ లో ఎన్ని పాయింట్స్ సాధిస్తారు అనేది చూద్దాం. ఓకే, సో రెడీ, 3, 2, 1 స్టార్ట్. ఫాస్ట్ 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 ఫాస్ట్. గుడ్ గుడ్ గుడ్. సూపర్, 41 సెకండ్స్ లో గేమ్ కంప్లీట్ చేసి 9 పాయింట్స్ సాధించారు. బెలూన్ పేలలేదు కాబట్టి 9 పాయింట్స్ వచ్చాయి. సూపర్. సులక్షణ గారు, అనురాధ గారు, గౌతమి గారు అండ్ కీర్తి గారు, గుడ్. ఆల్ రైట్, నెక్స్ట్ 3 నవ్య, అనుష, మౌనిక అండ్ లలిత. సో రెడీగా ఉన్నారు. వీళ్ళు ఎంత టైంలో ఆడతారో చూద్దాం. రెడీ, 3, 2, 1 స్టార్ట్. చేసేయాలి మీరు. చెక్కిల గింతలు వచ్చినా సరే ఆడాలంతే. చెయ్యి తీయాలి నవ్య గారు. మీరు పెట్టుకున్న తర్వాత వెంటనే చెయ్యి తీయండి. ఇప్పుడు క్యాచ్ చేయాలి. మీరు చెయ్యి తీసిన తర్వాత క్యాచ్ ఇవ్వండి. తీసుకొని రెడీగా ఉండండి. మీరు పెట్టేసుకొని చెయ్యి దించండి కదా. వెళ్ళిపోయిన తర్వాత రోజు ఒంగోలు ఇదే గేమ్ ఆడతారు మేడం. Oh. 52 సెకండ్స్ లో 8 పాయింట్స్ సాధించారు ఒక బెలూన్ పేలిపోవడం వల్ల. ఆల్ రైట్, ఈ రోజు ఓషవింగ్ లో మనం ఆడాం ఒంగోలు గిత్తలు అనే ఆట. సో 30 సెకండ్స్ లో గేమ్ కంప్లీట్ చేసి మా ఫస్ట్ బ్యాచ్ నాగలక్ష్మి, నాగజ్యోతి, శ్రీలత అండ్ గాయత్రి గారు. ఆల్రెడీ యాక్చువల్ గా 30 సెకండ్స్ లో నెక్స్ట్ బ్యాచ్ కూడా కంప్లీట్ చేసి 9 బెలూన్స్ అలా ఉంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. కానీ వాళ్ళందరూ 40 సెకండ్స్ 50 సెకండ్స్ తీసుకున్నారు కాబట్టి సో 30 సెకండ్స్ లో కంప్లీట్ చేశారు. ఒక బెలూన్ పేలింది. అది మా గాయత్రి గారు తప్పు కాదు. సో మా బావగారు, మీరు నెక్లెస్ వేసుకోకుండా ఎలా వెళ్తావు, నువ్వు అందంగా లేకపోతే నాకు పే అని ఆయన చాలా బాధపడతారు బావగారు కదా. ఆయన కోసమే వేసింది. అసలు మా సిస్టర్ మెడ ఇలా వంచలా పోతుంది పాపం. ఇలా కిందకు చూడాలంటే ఎలా, అయ్యో. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్.